స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయన్న అవేర్‌నెస్ చాలా మందికి ఉంది. మనం మూవీ థియేటర్స్‌లో కానీ, మూవీస్ ఎక్కడ అన్ని చోట్ల దాని ప్యాకెట్ మీద కూడా రాస్తారు. స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతుందని. కానీ ఎంతమందికి తెలుసు స్మోకింగ్ వల్ల ఫెర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం పడుతుందని? నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో స్మోకింగ్ వల్ల ఫెర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? స్మోకింగ్ అనంగానే మగవాళ్ళే కాదండి, ఆడవాళ్ళల్లో కూడా ఇవాళ రేపు ఆడవాళ్ళల్లో కూడా స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోతుంది మనకున్న ఫాస్ట్ లైఫ్‌లో. సో, ఆడవాళ్ళల్లో ఎటువంటి ప్రాబ్లమ్ పడుతుంది? ప్రెగ్నెంట్ మదర్స్ స్మోక్ చేసినప్పుడు బేబీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఈ డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టొబాకో కన్జంప్షన్ అంటే టొబాకో కన్జంప్షన్ స్మోకింగ్ అనే కాదు. ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ టొబాకో అనేది ఇంకే రూపకంగా తీసుకున్నా కూడా, అంటే గుట్కా, పాన్ ఇలాంటివి తీసుకున్నా కూడా టొబాకో ఫెర్టిలిటీని డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చేస్తుంది. మనకి మగవాళ్ళలో తీసుకుంటే టొబాకో చేయడం వల్ల, టొబాకో స్మోక్ చేయడం వల్ల ఫెర్టిలిటీ అనేది డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనంటే, స్మోకింగ్ చేయడం వల్ల మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. స్పెర్మ్‌లో అబ్నార్మల్ స్పెర్మ్ అంటే ఒక 100 స్పెర్మ్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర మనకు ఓన్లీ 60-70% స్పెర్మే ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ క్వాలిటీ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీని సైజ్ షేప్ చూసుకున్నా కూడా డబుల్ హెడ్ ఉండడము, టెయిల్ వంకరగా ఉండడం వల్ల ఈ స్పెర్మ్ అనేది రిలీజ్ అయ్యాక ఎగ్ దగ్గరికి వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మార్ఫలాజికల్‌గా అబ్నార్మల్ స్పెర్మ్స్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా 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 ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇదే కాకుండా స్మోకింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్ నుంచి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో స్పెర్మ్ ప్రొడక్షన్ నార్మల్‌గా ఉండేదానికి, అలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువైపోతుంది. అదే కాకుండా మేల్స్‌లో మెయిన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, స్మోకింగ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి చాలా తక్కువవుతాయి. ఇలా హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్త కలిసేదానికి ఇబ్బంది ఉంటుంది. స్పెర్మ్ ప్రొడక్షన్‌లో ఇబ్బందులుంటాయి. సో, ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా స్మోకింగ్ చేసినప్పుడు బ్లడ్ వెసల్స్ కూడా ష్రింక్ అయిపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి. వాటి సైజ్ కూడా తక్కువైపోతుంది. సో, ఇలా మనకి టెస్టిస్‌లో కానీ మనకి బ్లడ్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చేదానికి చాలా చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇవి మేల్స్‌లో మనకి ప్రాబ్లమ్స్ స్మోకింగ్ చేయడం వల్ల, టొబాకో చేయడం వల్ల, పాన్ గుట్కా చేయడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఉన్న స్పెర్మ్‌లో క్వాలిటీ తక్కువ ఉంటుంది. అలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. హస్బెండ్ వైఫ్ కలవడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్‌క్యారేజెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మగవాళ్ళల్లో. మరి ఆడవాళ్ళలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఆడవాళ్ళలో స్మోకింగ్ అంటారు ఏంటి అనంటే, చాలామంది డైరెక్ట్‌గా స్మోక్ చేస్తారు. లేదు అనంటే పాసివ్ స్మోకింగ్, ఇలా మనం పబ్స్‌కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసినప్పుడు ఆ స్మోకింగ్ పీల్చుకున్నప్పుడు, స్మోక్ ఏదైతే పీల్చుకున్నప్పుడు మనకి ఈ పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఓవేరియన్ ఏజింగ్ అనేది ఉంటుంది. ఈ ఓవేరియన్ ఏజింగ్ అంటే ఏంటి అనంటే, మీకు వయసు 24 ఇయర్స్ అయినప్పటికీ మీ ఎగ్ ఏజ్ అనేది 34 ఇయర్స్ అమ్మాయికి ఎలా అయితే ఎగ్స్ ఉంటాయో, అలాంటి ఎగ్స్ మనకి 24 ఇయర్స్ అమ్మాయిలలో చూసేదానికి ఉంటుందన్నమాట. సో, ఇలా ఓవేరియన్ ఏజింగ్ వల్ల, ఎగ్ ఏజింగ్ వల్ల ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. ఎగ్‌లో క్వాలిటీ తక్కువవుతుంది. అలాంటి ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈవెన్ వాళ్ళు ఐవీఎఫ్‌కి వెళ్ళినప్పుడు కూడా జెనెటికల్‌గా అబ్నార్మల్ ఎంబ్రియోస్ వచ్చేదానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా స్మోకింగ్ కంటిన్యూ చేసినప్పుడు బేబీస్ అబార్ట్ అయ్యేదానికి స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, మగవాళ్ళలో బ్లడ్ వెసల్స్ కాంట్రాక్ట్ ష్రింక్ అయిపోతాయని. ఇలాగే ఆడవాళ్ళల్లో కూడా మనకి గర్భసంచికి సరఫరా చేసే బ్లడ్ వెసల్స్ ష్రింక్ అయినప్పుడు, బేబీకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ష్రింక్ అయినప్పుడు బేబీ అబార్ట్ అయ్యేదానికి, బేబీ చిన్నగా పుట్టేదానికి, బేబీలో డిఫరెంట్ అనామలీస్ వచ్చేదానికి, బేబీ ముందే డెలివరీ అయిపోయేదానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, స్మోకింగ్, గుట్కా, పాన్ బోత్ ఇన్ మేల్, ఫీమేల్, ప్రెగ్నెంట్ ఫీమేల్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. ఇన్‌ఫాక్ట్ మీ లంగ్స్‌కి ఏదైతే ప్రాబ్లమ్ అవుతుందో దానికన్నా డబుల్ ప్రాబ్లమ్ ఫెర్టిలిటీలో వస్తుంది. సో, ఈ అవేర్‌నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ డూ స్ప్రెడ్ ద అవేర్‌నెస్. స్మోకింగ్ షుడ్ బి కంప్లీట్ నో. మీకు ఫర్దర్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే, ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.